ఆయన రాగానే 200 ఉంటాయి సార్ మీరు యాక్ట్ చేసిన సినిమా? ఒక 2 సుమారుగా ఒక 200 సినిమాల వరకు 150 పైనే 200 లోపు యాక్ట్ చేశాను అన్నీ. నిజంగా నా గాడ్ ఫాదర్ అంటే అన్నందుకు ఆయన ఈవి గారు. నేను ఇవాళ హ్యాపీగా ఉన్నానంటే కారణం ఆయనే. ఆయన ఒక మాట చెప్పారు, తాళీ సినిమా హిట్ అయిందండి. ఎంఆర్సి బాబు గారు నన్ను మెచ్చుకున్నారు, భలే అని తీసుకొచ్చే సత్యం అని. మాగంటి బాబు అండి? మాగంటి బాబు ఓకే, బాగా చేస్తున్నాను. హిట్ అయిన తర్వాత గురుగారు మరి ఇలాగ వచ్చేయమన్నారు ఎక్కడికంటే వద్దు అంటే మనకి తల్లిదండ్రి గురుదేవం ఉన్నారు కదా, మనకి చుక్కాని మనం నడిపేటువంటి మనం నడిపే దేవుళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పిన మాట మనం వింటే బాగుపడతాం. చెప్పటం వాళ్ళ వంతు, వింటాం వినకపోవటం అది మన లిఖితం. ఆయన ఒక మాట చెప్పారు, చాలా మంది వచ్చే అంటారు కదా, అలాగే అంటారు మూర్తి, వద్దు. పెన్షనబుల్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరో కూడా ఉద్యోగం వదిలి రావద్దు. ఇక్కడ నేను ఇస్తాను, నా సినిమాలో ఎప్పుడు నువ్వు ఉంటావు, ఇంకా ఎవరిని పిలిస్తే వచ్చి చేసి వెళ్ళిపో, అంతేగాని అక్కడ సినిమా నాటక జాబ్ వదిలేసి మాత్రం రావద్దు. అంటే ఎప్పుడు రావాలంటే ఫుల్ పెన్షన్ వస్తుంది అన్నప్పుడు రా, అది కూడా రిజైన్ చేయొద్దు, విఆర్ఎస్ పెట్టుకో. అది నేను ఫాలో అయ్యాను. మాగంటి బాబు గారు ఇచ్చిన సలహా అండి, ఈవీవి గారు ఇచ్చిన సలహా ఆయన స్వయంగా చెప్పాడు. ఆయనే చెప్పాడు. అవునా? ఇలా వచ్చామన్నారు గురుగారు, మరి వచ్చానా, తాళీ సినిమా హిట్ అయిన తర్వాత చేయాలి, అలా రావద్దు అని ఇవన్నీ చెప్పుకొచ్చి ఒక ఉదాహరణ చెప్పాడు. ఇలాగే చాలా మంది ఉంటారు. కోట శ్రీనివాసరావు ఉదాహరణ చెప్పాడు ఆయన. ఓకే, కోట శ్రీనివాసరావు కూడా నీలాగనే తర్జన పడ్డాడు. ఆయన ఏం చేయాలి, ఎస్బీఐలో చేసేవాడు, ఉద్యోగం అనాలా, సినిమాలోకి రావాలి, ఇలా జీవితం అంతా ఇలా. ఆయన ఎప్పుడు రిజైన్ చేశాడు, ఇప్పుడుగా రాత్రి పౌళ్ళు ఖాళీ లేకుండా, తినే టైం కూడా లేకుండా టైంలో రిజైన్ చేశాడు. అది కరెక్ట్, అలా చేయాలి. కానీ ఏదో సినిమా హిట్ అయిందో చేయాలని అనుకుంటా. నేను అదే ఫాలో అయ్యాను. నేను ఇప్పుడు హాయిగా సేఫ్ జోన్లో, నా ఫాదర్ అదే చెప్పాడు, నా గురువులు అదే చెప్పారు, నేను అదే ఫాలో అయ్యాను. సేఫ్ జోన్లో ఉండాలి ఎప్పుడు కూడా. తర్వాత సార్ అబ్బాయి గారి సినిమాలో పాపులర్ డైలాగ్, సూర్యరావు చెయ్యి ఎక్కడ కడగాలి అని, ఆ డైలాగుకి మీరే సూట్. అబ్బాయి గారు కాదు, ఏదది, తాళి సినిమాలో మీరు తప్ప ఇంకో ఆర్టిస్ట్ ఎవరికి ఇచ్చినా కానీ ఆ గోదావరి యాస రాదు. తాళి దర్శకులు ఎవరండి? ఈవి గారే కదా. ఆయన చెప్పాడండి మీకు ఈ డైలాగ్ ఇలా ఉంటుందని ముందుగా చెప్పాడు? దాన్ని కాదు చెప్పమంటారా? నేను అప్పుడు తాళి సినిమా వరకు నేను అలా వస్తున్నాను కదా, ఇంకా నాకు నాటక రకం అంటే ఇష్టం అండి, సినిమా కంటే. ఓకే, అదే నా మదర్ టీం, నాకు మదర్ సంస్థ, అక్కడి నుంచి వచ్చాం, ఆ తల్లి లాంటిది. అది వదులుకుని రావడానికి నాకు ఇష్టం లేదు. సినిమా కంటే నాటకం ఇష్టం. నేను ఇలాగ అబ్బాయి గారు, అమ్మ, అలీబాబా రంగంలో హాలో బ్రదర్ ఇవన్నీ చేసిన తర్వాత ఇలాగే ఉంటాయి, ఇంకెందుకు సినిమాలు అనుకున్నా అనేసి ఊరుకుంటే, ఉండ్రాజవరంలో ఉన్న కుర్రాడు ఒక అంజబాబు అని కాస్ట్యూమ్ చీఫ్, అతను ఉండ్రాజవరం, అతను ఈవి గారి సినిమాలకి కాస్ట్యూమ్ చీఫ్ చేశాడు. ఓకే, అక్కడ ఉండ్రాజవరంలో ఇంకో ప్రొడ్యూసర్ ఉన్నారు, ప్రసాద్ గారు. ఏ ప్రసాద్ గారు? బివి ప్రసాద్ గారు. ఆయన మోహన్ బాబు గారి హీరోగా తిరుపతిలో షూటింగ్ జరుగుతుంది. అక్కడ జరుగుతుండగా నాకు ఫోన్ చేసేట అతను, అంజబాబు అని అతను. ఓకే, మాస్టర్ ఇక్కడ మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఈవి గారు, మీరు తిరుపతి రండి, నేను ఇక్కడ కాస్ట్యూమ్ చీఫ్ దీనికి రమ్మంటే నేను రానన్నాను. వద్దులే, నేను ఎలాగ ఉంటానండి, ఇక నేను రానన్నా. నా మాట రండి ప్లీజ్, ఈ ఒక్కసారికి రండి, తర్వాత వెళ్ళొద్దు ఎక్కడికని అన్నాడు. నేను టికెట్ నేను వేస్తాను రండి అన్నాడు. మళ్ళీ ఇక మిమ్మల్ని ఒప్పించాలని ఉద్దేశం అవుతుంది. టికెట్ గురించి కదయ్యో బాబు, నాకు ఇంకా నా నాటకాలు వేసుకుంటాను, నా ఉద్యోగం నాకు చాలు అని అంటే, ఈ ఒక్కసారికి వచ్చి మేనేజర్ గారిని రావద్దులని అన్నాడు. మీరు తిరుపతిలో నా లాడ్జ్ ఉంది, అక్కడ అంజబాబు మేకప్ కాస్ట్యూమ్ చీఫ్ అంటే నా రూమ్ ఉంటుంది, అక్కడి నుంచి నాకు లొకేషన్ ఫోన్ చేస్తారు వాళ్ళు, మీరు రండి అన్నాడు. వెళ్ళిపోయాను. నాకు ఫోన్ చేసాడు అంజబాబు గారు లొకేషన్కి, తిరుపతి వెళ్ళిపోయాను. ఆయన ఇమ్మీడియట్గా వచ్చి తన కారులో తీసుకెళ్ళాడు లొకేషన్కి. మంగాపట్నానికి ఎదురుగాను ఫైటింగ్ సీన్ అయితే జరుగుతుంది, మోహన్ బాబు గారి సినిమా అది, అదిరిందల్లుడు అనుకుంటుంది. దానికి ఈవి గారే డైరెక్టర్. బాగోలి ప్రసాద్ గారు దానికి ప్రొడ్యూసర్, ఉండదూరమే.
బాగోల్ ప్రసాద్ గారు. ఆహా, ఆ. ఆయన ఏం చేశారంటే అంజబాబు అక్కడ జరుగుతుందండి షూటింగ్, ఇప్పుడు వస్తారు ఉమ్, లంచ్ బ్రేక్లోను, ఉమ్, మీరు అక్కడ నిలబడండి, ఆయన వస్తారు. ఉమ్, నమస్కారం పెట్టి ఉమ్, ఇలా వచ్చాను, మన షూటింగ్ జరుగుతుందని చూడటానికి వచ్చినాడు, ఒక మాట చెప్పండి. ఉమ్, అంతే అని ఉమ్, వెళ్ళాను. లోపల నుంచి వస్తున్నారు, నమస్తే సార్ అన్నాను. ఉమ్, ఏంటి మేస్తారు, ఏంటి ఇలా వచ్చారా అన్నాను. ఆయన కలిసాం. ఉమ్, ఓకే వచ్చారా, ఉమ్. సరే అది మనకి ప్యాకప్ అయిన తర్వాత ఒకసారి లాడ్జికి రండి ఆ, అన్నాను. ఆ, సరే ఎలాగండి చెప్పండి, మేస్తారు తీసుకు పంపించండి అన్నాను. ఉమ్, అంజబాబు పరిగెట్టుకు వచ్చాడు. ఉమ్, నేను పంపిస్తాను సార్ అన్నాను. ఉమ్, అంతే. ప్యాకప్ అయ్యే కంటే ముందే కూడా ఉమ్, నన్ను అంజబాబు అక్కడ పంపించాడు, ఉమ్, హోటల్ రూమ్. ఉమ్, ఆయనకంటే ముందు నేను అక్కడ కూర్చున్నా. ఉమ్, వచ్చి మాకంటే ముందు వచ్చారు రండి అని ఆ, భోగల్ ప్రసాద్ గారు ఆయన లోపలికి వచ్చారు. ఆ, నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం మాస్టారు, ఉమ్, సిద్ధాంలో మంచి క్యారెక్టర్ ఉంది, ఉమ్, చేదిరిగాని అన్నారు. ఉమ్. అదే తాళి. ఓకే. ఆ, ఆ, ఆ తర్వాత ఫోన్ చేశారు. ఆ, ఫోన్ చేస్తే తాళి సినిమాకి ఇమీడియట్గా నన్ను ఎప్పుడు పిలిచినా అక్కడ మురళీమోహన్ గారి గెస్ట్ హౌస్ ఉంది, ఉమ్, బీజే వైన్స్ అని ఒకటి ఉంది, ఉమ్, ఆ గెస్ట్ హౌస్ అక్కడికైనా ఇక్కడికైనా ఇచ్చేవారు. ఉమ్, మురళీమోహన్ గారి గెస్ట్ హౌస్లో అక్కడ పెట్టాను నన్ను. ఉమ్, అప్పటికప్పుడు 4-5 డ్రెస్సులు కుట్టించేశారు. ఉమ్, తెల్లారి లీ ప్యాలెస్లో షూటింగ్. ఉమ్. అదంతా జరుగుతుంటే లిల్లీ ప్యాలెస్ ఎక్కడ సార్? ఏ ఊరు అది? ఆ, ఏ ఊరు అది షూటింగ్? లీ ప్యాలెస్ హైదరాబాద్ అండి, హైదరాబాదే? హైదరాబాద్లో లీ ప్యాలెస్. ఆ, మురళీమోహన్ గారి గెస్ట్ హౌస్లో పెట్టారు నన్ను. ఆ, ఓకే. ఆ. నైట్ 4-5 డ్రెస్సులు కుట్టించేశారు. పెళ్లి సీన్ ఇక్కడ జరిగిందండి? ఇక్కడే తాళి ఇక్కడే. ఆహా, ఆ, ఇక్కడే లీ ప్యాలెస్ అని పెద్ద ఫేమస్ అది. ఆ, తీసుకెళ్ళిపోయారు పొద్దుటే. ఆ, పొద్దుటే అంతా రెడీ చేశారు. నైట్ ఎఫెక్ట్ కదా, ఉమ్, వచ్చిన అక్కడ కచ్చేపు కూర్చోబెట్టి చేశారు, అన్నీ చేశారు. ఇలా కాదు, గుండు కొట్టించేసి నామాలు పెడదాన్ని పెట్టారు. ఉమ్. ఆయన అప్పుడు దీనికి నామాల మూర్తి ఆయన నామకరణం చేసింది ఆయనే. అది వైవివి మూర్తి, వైవిఎన్ మూర్తి, వైవిఎన్ మూర్తి. అప్పటి నుంచి నామాల మూర్తిగా. నామాల మూర్తిగా తాళి మార్చాను. ఓకే. ఆ, తల్లిదండ్రులు నాకు నామకరణం వైవిఎన్ మూర్తి వెంకట నరసింహమూర్తి అని పెడితే, ఉమ్, ఈయన నాకు సినిమా తండ్రి, ఉమ్, నా గాడ్ ఫాదర్ ఉమ్, నామాల మూర్తి అని నామకరణం చేసి, ఉమ్, మీరు ఇప్పటికీ యూట్యూబ్లో కొట్టండి తాళి ఉమ్, టైటిల్స్లో ఉమ్, నామాల మూర్తి ఉమ్. నూతన నటుడు పరిచయం, ఆహా. నూతన హాస్య నటుడు నామాల మూర్తి, ఆ, సింగిల్ కార్డు వేస్తారండి. ఓకే. ఆ, ఆయన నాకు చుట్టం కాదు, బంధువు కాదు, ఆ, దైవ సంకల్పం అంటారే. ఆ, ఒక ప్రొడ్యూసర్ కొడుకు లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి వేసేది సింగిల్ కార్డు టైటిల్స్లో వేసేది నా అదృష్టం. ఉమ్, నా గాడ్ ఫాదర్ నాకు ఇచ్చిన వరం. ఉమ్, ఇంతవరకు దాంతోనే బ్రతుకుతున్నాను అలాగా. ఉమ్, అది పెళ్ళిలో సీన్ అయ్యే ముందు రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి మూర్తి గారు, అప్పుడు మేస్టారు మూర్తి గారు అనేవాడు ఫస్ట్. ఉమ్, ఆయన నవరసాల సార్వభౌముడు ఉమ్, రాజేంద్ర ప్రసాద్. ఉమ్, ఆయన దగ్గరికి వెళ్ళి డైలాగ్ చెప్పండి, ఉమ్, ఆయన ఓకే చేస్తేనే మనం దీనిలో చేస్తాం ఉమ్. ఆయన. ఆహా, మిమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ డైలాగ్ చెప్పమన్నా? సరదాగా సరదాగా. వెళ్ళాను. ఆ, వెళ్ళి చెప్పండి డైలాగ్. ఆ, ఒరే సూర్యమా ఎక్కడ కొడుకోరా, ఓకే ఆ, సత్యం బాగుందా చేంజ్ అయ్యానండి. ఆ, ఆ, ఆయన రాజేంద్ర ప్రసాద్ నవ్వుకుంటే ఆ. ఆయన ఓకే కానీ చేసి అదే డైలాగు అదే సినిమాలో 2-3 సార్లు అంటారు మీరు. మొత్తం ఆ పిల్లల్లో జరిగిన సేపు అంటారు. ఫోన్ చేసాం, ఆ, పల్లెటూరు నుంచి వచ్చాం, ఆ, ఎక్కడ కడుపులు తిరిగి పెద్ద ప్యాలెస్ అది, ఆ, ఇలా ఎండిపోయింది ఇలా తిరుగుతున్నట్టు ఆ. 4-5 సార్లు. ఒరే సూర్యరాజ, అయ్యో ఓ మళ్ళీ వచ్చేమంటాడు, ఆ. ఫోన్ చేసేవంటారా, ఓ వన్న తిన్నాను పూటుగా తినేసాను, ఆ, కడుపు నిండిపోయాను, ఆ. ఇదిగో అలాగెళ్ళి అక్కడ కడుక్కోరా ఆ, అని. అక్కడ ఉన్నాయి కళాయిలు అయ్యాను, అక్కడ కడుక్కోరు. ఆ, పరిగెట్టిన అక్కడికి వెళ్తాం. ఆ. మళ్ళీ పెళ్లి సందట్లో వీళ్ళు ఉండగా మళ్ళీ ఒరే సూర్యవా, అయ్యి బాబు మళ్ళీ వచ్చేసేవంటారు, ఎక్కడ కడుక్కోవాలరా ఆ, ఆ. అక్కడ ఆ పక్కెళ్ళి కడుక్కోరా ఉన్నాయని చెప్పాను కదా అన్న. ఆ. అక్కడికి వెళ్ళాను రా, అడిగి తానాలు చేస్తున్నారా ఇలా మొత్తం పెళ్ళంతా తిరుగుతానంట. ఆ. ఈ లోపల రాజేంద్ర ప్రసాద్ గారు ఈ బ్రహ్మానందం ఇద్దరు మాట్లాడుతుంటే, ఆ. ఏం మర్యాదలు అని అంటా ఉంటాడు బ్రహ్మానందం రాజేంద్ర ప్రసాద్. ఆ. మధ్యలో నేను అంటా ఏం మర్యాదలు, ఆ. కడుక్కుంటాక నీళ్ళు చెయ్యారిపోయిన చెయ్యి ఎక్కడ కడుక్కోవాలరా, అయ్యో బాబోయ్ మళ్ళీ వచ్చేసే మొత్తం అది హైలైట్ అయినా. ఆ. ఆఖరి నాకు వెళ్ళేటప్పుడు అంత కార్లన్నీ బయలుదేరుతున్నాయి, మళ్ళీ వస్తా. ఉమ్.
రే సూర్యరావా ఎండిపోయింది అప్పటికే చెయ్యండి ఎక్కడ కొనుక్కోవాలరా అయ్యో బాబు మళ్ళీ ఏంటంటే నువ్వు చెప్పావా వెళ్ళారా ఆ పైపులో నీళ్ళేవు చెయ్యి ఎక్కడ కడుక్కోవాలరా నువ్వు వెళ్ళి ఈ లోపు వెళ్ళేటప్పటికి బస్సు వెళ్ళిపోయిందిరా చెయ్యి ఎక్కడ కడుక్కోవాలరా అని మొత్తం ఆ పెళ్లి సీన్లు ఏడిపించేస్తాను మొత్తం. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో సీన్లు సినిమా అంతా కూడా బాబు గారు చేపల తోట చేపల చెరువు అవన్నీ తిరిగి సినిమాలో అది హైలైట్ అయింది తాళి. అది ఫస్ట్ బ్రేక్ అండి. ఫస్ట్ బ్రేక్. అమ్మో 1వ తారీఖు కూడా ఈవీ గారి డైరెక్షన్ అండి. అది అమ్మ 1వ తారీఖు. అది అది అలాగే అవకాశం దక్కింది సార్ మీకు? అది అమ్మ 1వ తారీఖు జరుగుతుండగా నేను మా పెద్ద బాబుని నేను సినిమాగా చేస్తాను డాడీ ఈవీ గారి దగ్గర డైరెక్షన్ చేర్పించానంటే మా వాడిని తీసుకొచ్చాను. ఓకే. గురుగారు ఇలాగ మా వాడు డైరెక్టర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా చేద్దాం అనుకున్నారంటే నీకు సినిమా ఫీల్డ్ గురించి తెలుసు కదా మూర్తి, మళ్ళీ మీ వాడిని చదువుకొని ఉద్యోగం చేసుకొని నీకు తెలుసు కదా వద్దు శుభ్రం ఉద్యోగం చేసుకొని అన్నారు అనేసి మీ వాడు కాదు కానీ నీ దీనిలో మంచి క్యారెక్టర్ చేద్ది కానీ అని చెప్పి అదే ఫస్ట్లో బస్ ఎపిసోడ్ జరుగుతుంది అక్కడ రామానాయుడు స్టూడియో జరుగుతుంటే దానిలో శ్రీకాంత్ కండక్టర్ దానిలో అమ్మ 1వ తారీఖు. నా పక్కన వైఫ్ క్యారెక్టర్ బండజ్యోతి అని ఒక అమ్మాయి బండజ్యోతి టికెట్ 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 అని వస్తుంటాడు. ఈ లోపల మా అబ్బాయి కూడా వచ్చాడు కదా నువ్వు కూడా రాబుజ్జి ఇక్కడ కూర్చోనన్నా అలా చెప్పుకుంటా వస్తున్నాడు. ఈ లోపల రిహార్సల్ చేస్తున్నారు ఆడెవరో సరిగ్గా చెప్పలేదు ఆయన కష్టమన్నాడు ఒకసారి. ఆ దెబ్బకి అదిరిపోయి మా వాడు బస్సు దిగి కిందకి వెళ్ళిపోయాడు. తర్వాత నా దగ్గర వచ్చింది టికెట్ అండి ఎక్కడికంటే అదే ఆ బండజ్యోతి దగ్గర నా దగ్గర సీను అది బస్సు ఎపిసోడ్ హైలైట్. అది ఎక్కడ దువ్వండే అక్కడ ముందు అది స్టార్టింగ్ అది దువ్వలకి వెళ్తా కానీ దిగంటాడు. అదే ఎపిసోడ్ మంచి బాగా వచ్చింది. అది చూసి మళ్ళీ రామనాయుడు స్టూడియో కొనడానికి మళ్ళీ కంటిన్యూ చేశారు. ఈ సీన్ చూసి ఆ సీన్ రాసుకున్నారండి మళ్ళీ. అది అటు ఏమో చార్మినార్ ఏమో బ్రహ్మానందానికి, రవీంద్ర భారతి ఎంఎస్ నారాయణకి, రామనాయుడు స్టూడియో నాకు మీకండి. అలా మొత్తం 4 సినిమాకి మొత్తం ఈ కామెడీ ఎపిసోడ్. అందులో బ్రహ్మానందం గారికి మీకు పోటీగా ఉందండి. మీరు దువ్వండి అంటాం, ఆయన ఇలా దువ్వేసి అడగటం అలా కదండి. లాస్ట్లో చెప్తారు మీరు తడుపు దగ్గర దువ్వని ఎంఎస్ నారాయణ బోర్డు ఏమో ఆ దువ్వా చాలా సూపర్ సన్నివేశం ఒకసారి చెప్పండి సార్. అది తీసుకొచ్చారు తనిఖీల వాళ్ళందరూ అయిపోయిన తర్వాత తనిఖీల భరణి ఆయన భరణి గారు ఏం చేస్తారంటే సరే ఈ స్టూడియో నీదైనా గ్యారంటీ ఏంటి అన్నాను నేను. ఆయన నా ఇదేంటిది అని చెవి పోగులు ఈ పోగులు నీదైనప్పుడు స్టూడియో నాదైనప్పుడు పేరు నాదైనప్పుడు స్టూడియో నాది కదా అన్నాడు. లోపల తీసుకెళ్తాడు. ఇదంతా మొత్తం గార్డెన్ వేసుకోవచ్చు అది తీసుకోవచ్చు అని చెప్తూ ఉంటాడు. కొబ్బరి బొండాల తోట కూడా వేసుకోవచ్చు, గంగా బొండాల తోట గంగా బొండాల తోట కూడా వేసుకోవచ్చు అని తీసుకెళ్తాడు. ఎంత చూస్తే మరి నీకు అక్కలేకపోతే చెప్పు అది వాళ్ళు చూడు అది వస్తున్నాను అలా కంపేస్తాను ఎవలాలు అని నీలాగానే నేను వెంట పడుతున్నాను కొనాలని అంటే అయితే వద్దు బాబా తీసుకో ఈ 10,000 కొనుక్కుంటాను అనేసి అంటే సరే మర్చిపోయాను పొద్దున్న జాగింగ్ చేయడం మర్చిపోయాను అంటే వెళ్ళండి పరిగెత్తిపోతాడు. ఆయన వెళ్ళిపోతాడు. ఈ లోపల వస్తాడు రే ఒరే ఒరే అని వస్తాడు. ఏం అవ్వలేదు నేను కొనేసాను. నువ్వా ఏ ఊర్రని ఇదే గొప్పండే గొప్పండే వాళ్ళిద్దరే ఎడాపడ వాయించారు. పట్టుకుని గట్టిగా ఎంఎస్ నాన్న ఇలా పట్టుకుని ఏ ఊరు రాని ఇదే తను పక్కన ఉంటుంది ఆదవ్వండి ఆదవ్వ నుంచి వచ్చేమంటారా రమణ చూడకుండాకే ఆడికేమో రవీంద్ర భారతి నాకేమో ఆడిగా చార్మినార్ నాకు రవీంద్ర భారతి అమ్మేసి నీకు ఇది అమ్మేశాడు వాళ్ళ ముగ్గురిని మోసం చేశాడు అంటే నా 10,000 అని పరిగెడతాడు. అవునండి అదే సెకండ్ బ్రేక్. అది సెకండ్ బ్రేక్. ఆ సినిమా మొదలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి 100వ రోజు వరకు రోజు అప్పటికి టీవీలో వచ్చేసింది. రోజు టీవీలో మా ఎపిసోడ్ వచ్చేది. అవునండి అది పాపులర్ అయిపోయింది బాగా. ఆ తర్వాత మా నాన్నకు పెళ్ళి కృష్ణరాజు గారు ప్రధాన పాత్ర. అవునండి అది కూడా 100వ రోజు వరకు ఎంఎస్ నారాయణది నాది టీవీలో వచ్చేది రోజును. రోజు పేపర్లో ఏ రోజు కానీ మా ఇద్దరే మిగతా వాటితో పాటు మాది హైలైట్ చేశారు.
మొదటి రోజు నుంచి 100 రోజు వరకు ఆ స్టిల్స్ అలాగా అన్ని పేపర్లో వచ్చేది. ప్రతి పేపర్లో కూడా తాళి సినిమా అప్పుడు దాని నా గురించి చెప్పారు. నేను మూర్తి అనే ఒక టీచర్ని ఆ కమెడీగా పరిచయం చేస్తున్నాను. 97లో అయినా ప్రముఖ కమెడీలలో పెద్ద కమెడియన్ అయిపోతారని ప్రతి దానిలో స్టేట్మెంట్ ఇచ్చారు. అవునండి, ఈవీ గారు స్వయంగా ఇచ్చే స్టేట్మెంట్. ఆ రోజు ప్రింట్ మీడియాలో హల్చల్ సృష్టించింది బాగా. అవునండి. అయితే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన ప్రేక్షకులు అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇన్ని సినిమాలు 2 బ్రేకులు వచ్చినవాడు మరి ఆయన చెప్పినట్టుగా ఆ ఫలానా కమెడియన్స్తో హై స్థాయిలో ఉండాలి కదా. మరి ఏది ఇంటికి చెప్పాలంటే మబ్బులో నీళ్ళు చూసి ముంతబలం పోసుకోలేదు నేను ఎప్పుడు. నా గురువుగారు చెప్పింది, నా తల్లిదండ్రులు చెప్పింది నేను విన్నాను. సేఫ్ జోన్లో వెళ్ళాలి. సేఫ్ జోన్లో వెళితేనే మన జీవితం బ్యాలెన్స్ అవుతుంది. రంగస్థలాన్ని, సినిమా రంగాన్ని, ఉద్యోగాన్ని ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నారు కనుకనే ఆయన అనుకున్న స్థాయికి వెళ్ళాలంటే ఇవన్నీ వదులుకోవాలి. నా పిల్లలు మిడిల్ ఆఫ్ ది స్టడీస్లో ఉన్నారు. అవన్నీ వదిలేసుకుంటే రేపు నా పిల్లలకి సమాధానం చెప్పాలి. అలా నిర్లక్ష్యం చేసుకుని ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇక్కడ నేను కళ్ళారా చూశాను. సినిమా రంగాన్ని సినిమా రంగం కానీ నాటక రంగం కానీ అది వృత్తిగా తీసుకుంటే జీవితం గడవదు. ప్రవృత్తిగా తీసుకోవాలి అంతే. ఒక ఫ్యాషన్ అంతే. నా వృత్తి వేరు, ఉపాధ్యాయ వృత్తి. నా ప్రవృత్తి కళారంగం. నాకు నాటక రంగం, ఆ నటరాజు కళామతి అనుగ్రహం వల్లే సినిమా రంగంలో కానీ ఉపాధ్యాయ వృత్తిలో కానీ నేను రాణించగలిగానంటే ఆ కళామ తల్లి నటరాజు దైవాలు ఎంతవరకు నేను నెగ్గుకొచ్చాను. మూర్తి గారు, సినిమాలో రాజకీయాలు ఉంటాయండి? తప్పనిసరిగా ఉంటాయి. మన అంటారు రాజకీయాలు ఏముండవు అది ఇదని, అది అబద్ధం. మీకు చెప్పాలంటే చాలా ఉన్నాయి అలాంటివి. నేను చేసినవి కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు. కోడి రామకృష్ణ గారి సినిమా ఒకటి నేను చేస్తున్నప్పుడు దానిలో కోడి రామకృష్ణ గారి అసిస్టెంట్లు అందరూ తర్వాత డైరెక్టర్స్ అయ్యారు. వాళ్ళు నాతో మళ్ళీ వేషాలు చేయించుకున్నారు. ఒక డైరెక్టర్ విఆర్ ప్రతాప్ గారు నన్ను కావాలని, నామామూర్తి గారు కావాలని రప్పించుకున్నారు. ఏంటి గెటప్ అంటే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు టైప్లో ఎల్లో ప్యాంటు, రెడ్ షర్టు, కూలింగ్ కలజోడికి వేలాడితే ట్యాగ్, పల్లెటూరు నుంచి వచ్చేవాడు ఎలా ఉంటాడంటే ఆయనే కావాలి నాకు పిలిపించాడు. అలా గెటప్ ఎలా ఉండాలంటే దాని కో డైరెక్టరు ప్రసాద్, ఆయన ఇప్పుడు వేషాలు చేస్తున్నాడు, ఆయన డైరెక్టర్ అయ్యారు. ఆయన డ్రాయింగ్ కూడా వేస్తాడు చాలా బ్రహ్మాండంగా. ఆయనతోటి వేయించాడు ఇలా ఉండాలని. ఆయన పేరు ఏదో గుర్తురాట్లేదు, కో డైరెక్టర్. అలాగే నా మేకప్ వేయించారు, చేశారు. షూటింగ్ అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది, రిలీజ్ సిద్ధంగా ఉంది. డబ్బింగ్ పిలుస్తారని ఇంకా పిలవలేదు. ఏంటి నాకు తెలియలేదు. ఫోన్ చేస్తాను అంటే రిలీజ్ డేట్ ఇచ్చారు, ఇంకా లేదేంటి అన్న. పిలవలేదంటే అంటే అదే చిన్న తేడా వచ్చిన తల్ల పిలుస్తారని అన్నారు. అంత బ్రహ్మాండంగా వచ్చిన సీను రిలీజ్ అయితే దానిలో నా క్యారెక్టర్ లేదు. ఏం చేయలేదు అనేది భగవంతుడే తెలియాలి. రాజకీయం అంతే. రెమ్యునరేషన్ ఎలా ఉండేది మూర్తి గారు? ఒక్కటి అడగండి. ఓకే, మీ ఖర్చులకి ఇబ్బంది లేకుండా ఉండేది కదా, హాయిగా చేతుడుపులు పడిపోవటం, ఇబ్బంది పడటం. అది నాటకం వేసినా సినిమా వేసినా నేను ఊరికనే చేయలేదు. మీ స్థాయికి తగ్గట్టుగా మిమ్మల్ని గౌరవించారు. ఓకే, అంతవరకు అంతే. తర్వాత మీరు బ్రహ్మానందం గారు పక్క ఊళ్ళే, సినిమా రంగం ముందు నుంచి స్నేహితులే అని మీరు అన్నారు. ఎలాగ మీరిద్దరు స్నేహం ఎలా స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ అంటే ఒకే వృత్తి కదా. ఆయన లెక్చరర్గా చేశారు, నేను ఉపాధ్యాయులు. ఆయన గవర్నమెంట్ లెక్చర్ అండి, ప్రైవేట్ లెక్చర్? ఆయన అప్పుడు ప్రైవేట్ కాలేజ్ అండి అది. ఎక్కడండి? అత్తిలోనే. అత్తిలో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్. ఎలాగండి మీరు ఫ్రెండ్స్ ఎలాగయ్యారు? అక్కడ నేను చెప్పాను హరగోపాల్ గారు అన్నారు కదా, హరగోపాల్ మల్లా సూర్యన్ గారికి తెలుసు ఆయనకి. అటు ఆ ఏరియాలో సాయంత్రం అయ్యేటప్పుడు అక్కడ కలిసేవాళ్ళం. అక్కడే కలుస్తుంటే బ్రహ్మానందం గారు అని మిమిక్రీ చేస్తారు, అలాగే
మా కలిసి మల్లాది గారు కూడా చాలాసార్లు అడిగారు బ్రహ్మానందం మూర్తి ఆయన వేస్తే బాగుంటుంది మన నాటకంలోను అంటే వేస్తారు అనేవాడు కానీ ఇంట్రెస్ట్ చూపించాడు కదా. అప్పుడు హరగోపాల్ గారు ఏం చేశారంటే సరదాగా వేద్దాం ఇలా పరిస్థితి కంటే వేద్దాం అన్నాడు కానీ ఆయన మిమిక్రీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. చెప్పాను కదా ఇందాక ఈ మలుపు ఏవైపు నాటకాలు సరదాగా ఏదో చేశాడు కానీ మిమిక్రీ బాగా ఇంట్రెస్ట్. అది తాడేపల్లిగూడెంలో టిక్కెట్ రామ కూడా విషయం ఇదే. గుంటూరు పరిషత్కి వెళ్ళే ముందు ఆ తర్వాత ఆయన మిమిక్రీ చూసి ఎవరో పిలవటం, హైదరాబాద్ రావటం, అలాగా ఎవరిదే అంటే ఈ బ్రహ్మానందం గారితో మీకున్నటువంటి ఫస్ట్ ఇంట్రడ్యూస్ అక్కడ యాత్రలోనే అక్కడ నుంచి మీతో కలిసి బాగానే ఫ్రెండ్లీగా. అవును, సాయంత్రం అయితే కలిసి కవులు చెప్పుకునేవాళ్ళు, రిహార్సల్కి వచ్చేవాడు, సరదా మాట్లాడుకునేవాడు. ఇప్పుడు కూడా ఆ స్నేహం అలా కంటిన్యూ అవుతుందండి? అప్పుడు ఇప్పుడు పెద్ద స్టార్ అయ్యారు కదా ఆయన, కలుస్తాం మేము ఏదైనా ఫంక్షన్స్లో. అదే మా షూటింగ్లు కలిసినప్పుడు మూర్తి బెలవన్నా బాగున్నావా అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ రోజులు అవన్నీ గుర్తు చేస్తుంటాడు. అరగోపాలు ఏం చేస్తున్నాడు అనేది. లెక్చరర్ ఒక నారాపురం నుంచి ఒక లెక్చరర్ వచ్చేవాడు, నారాపురం శ్యామ్ సూర్య అని, ఇప్పుడు వైజాగ్లో సీట్లు అయ్యాడు ఆయన. ఆయన కూడా క్యారెక్టర్ చేసేవాడు నాటకంలో, నాటికలో. అలాగా వాళ్ళందరి గురించి అడుగుతుంటాడు ఎప్పటికైనా. ఈయన కోట శ్రీనివాసరావు గారితో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడి సినిమాలోకి వచ్చాకనండి? సినిమాలోకి వచ్చిన తర్వాతే. ఎలా ఉండేదండి మీ ఇద్దరికి మధ్య బాండింగ్? ఎలా ఉండేది? ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్న నాకు బాండింగ్ ఉన్నవాళ్ళు ఎక్కువ కోట శ్రీనివాసరావు గారు, కోటన్నయ్య అంటాను నేను, మూర్తి అని ఆయన అనుభవాలు చెప్తూ ఉండేవాడు. అలాగే ఎంఎస్ నారాయణ ఇక్కడ మడికొండలో వాళ్ళ అబ్బాయికి అమ్మాయిలకి ఇల్లు అప్పుడు కొన్నాడు. ఇలా షూటింగ్ క్యాప్ వచ్చినప్పుడు మన దగ్గరికి ఫోన్ చేసి వచ్చి ఇక్కడికి వచ్చేవాడు. ఇద్దరిగా చాలా తిరుగుతూ ఉండేవాడు. ఆయన ముచ్చట్లు చెప్తున్నప్పుడే అప్పుడు 1961లో ఇందాక మూర్తిరాజు గారు మా సర్వోదయం పెట్టారని చెప్పాను కదా, అప్పుడు మేము ఇద్దరం ఒకే ఏజ్ బ్యాచ్ అని తెలిసింది. ఓకే. ఎంఎస్ నారాయణ గారు నేను కోటన్నయ్య ఎక్కువ ఇంటిమేసి మాకు మంచి ఫ్రెండ్స్ అండి మీ ముగ్గురు. తర్వాత మీరు ఏంటి మీ పెద్ద హీరోలతో ఏదన్నా చెయ్యాలి, ఈ మెగాస్టార్ గారిని వాళ్ళని ఎప్పుడైనా కలిసారండి? ఆ తాళి జరిగిన తర్వాతే ఈవి గారు చెప్పారు ఏమని, ఆ మాస్టర్ మీకు చాలా మంది అభిమానులు ఏర్పడిపోయారు, మా చిరంజీవి గారు వాళ్ళందరూ మీకు అభిమానులు అయ్యారు, ఒకసారి వెళ్ళి కలవండి అంటే, నాకు హైదరాబాద్ కొత్త, ఎవరు ఆయన ఎక్కడ ఉంటారో నాకేం తెలుసు. అయితే చాలా విచిత్రం చెప్తున్నాను కదా, నేను ఎప్పుడు కలవలేదు చిరంజీవి గారిని. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మంచి అవకాశం వచ్చిందండి. అవునా? ఏ సినిమా అండి అది? అదే అక్కడమ్మ ఇక్కడ ఫస్ట్ పిక్చర్. ఓకే. మా గురుగారే చేస్తున్నారు. నాకు మంచి బ్రహ్మాండమైన సినిమా వచ్చినప్పుడు నేను ఇంకో సినిమాలు ఉండేవాడిని. ఓహో, బిజీగా. అలా కొన్ని మిస్ అయ్యాను. అలాగే చిరంజీవి సినిమాలు కొన్ని వచ్చినాయి, అది మిస్ అయ్యాను. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇక్కడికి వచ్చి నేను వచ్చాను. నేను ఎక్కడికి ఎందుకు వచ్చానంటే, బూరుపల్లి శివరామకృష్ణ గారిది ఒక చిన్న మాట డేట్లు ఇచ్చారు. ఓకే. ఇంటికి ఏంటది, ఒక సాంగ్, టైటిల్ సాంగ్, హైదరాబాద్ నుంచి నంద్యాల ఎక్కడ ఒక ట్రైన్ బుక్ చేశారు. జగపతి బాబు గారు, నేను, అమ్మాయి హీరోయిన్, ఇప్పుడు జబర్దస్తులు చేస్తున్నాడు ఇంద్రజాయ, సుత్తివేలు గారు, ట్రైన్ సాంగ్ ఇక్కడ హైదరాబాద్లో బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి సాంగ్ అయిపోయారు. అలా ప్లాన్ చేసుకున్నారు. అప్పుడు నన్ను అక్కడ తీసుకొచ్చారు. నేను వచ్చి గురుగారిని కలవడానికి వెళ్ళినాడు. అక్కడమ్మ ఇక్కడ వైజాగ్ ప్లాన్ చేస్తున్నారు. మూర్తి నీకు దానిలో క్యారెక్టర్ అని అంటే, అయ్యి బాబాయ్ గురుగారు, నేను ఇలాగా బూరుబుల శివరామకృష్ణ కంపెనీ చేశారు కదా. అవునండి. సాంగ్ ఉందంటే, ఓకే ముందు యాక్చువల్లీ ఆ సినిమా చేసి తర్వాత చూద్దాం అని చెప్పేదండి. నేను ఆ సినిమాకి అలాగే వెళ్ళిపోయాను. ఓహో, అలా అలాగనే లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పిక్చర్ నేను చేయాలి. అయ్యో, మంచి వేషం, అది ఎవరితో చేంజ్ చేశారు. అది ఇంక చిరంజీవి గారితో ఎప్పుడు మీరు మీట్ అవటం కానీ మాట్లాడటం కానీ? అసలు ఎంతవరకు కలవలేదు. కరోనా టైంలో పిలుపు వచ్చింది చిరంజీవి గారి సినిమాకి, గాడ్ ఫాదర్ సినిమా. ఓహో, కరోనా టైంలో వస్తే నాకు వాకడాపారా గారు ఎవరో చెప్పారండి, నామల్ గారిని పిలవండి, టికెట్ వేస్తాను, అక్కడ బయలుదేరి అక్కడికి వచ్చండి, ఎక్కడ అవుట్డోర్ ఏదో అడవుల్లోను, మీకు డ్రైవింగ్ వచ్చి అంటే వచ్చాను. నా కారు నేనే డ్రైవ్ చేస్తా ఇప్పటికీ.
అవునా? ఆ. ఆహా. నాకు అసిస్టెంట్ ఉంటాడు, కూడా ఉంటాడు. ఆ. వాడిని రూట్ వెళ్ళాలో చెప్తూ ఉంటాడు. ఆ. నా అసిస్టెంట్ కూర్చొని చెప్తే నేను డ్రైవ్ చేసుకెళ్ళిపోతాను. ఆ. ఇప్పుడు మన సంక్రాంతికి మన ఊరు వచ్చాను నేను. ఏంటి కారు డ్రైవ్ చేసుకుని మీరే? ఆవిడ బస్సు ఎక్కలేదు, కారు ఎక్కలేదు. అవును. ఆ. అది యాక్సిడెంట్ అయింది ఒకసారి. కాలు కూడా, కన్ను కాలు అన్ని ఇబ్బందులు ఆవిడకి. యాక్సిడెంట్ అయిందండి? యాక్సిడెంట్ అవుతుంది అక్కడ 2005లో. ఆహా. మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే పడిపోయి ఆ రోడ్డు మీద ఉన్న ఇసుకంతా కళ్ళలోకి వెళ్ళిపోయి మీరు ఆవిడకి. మీరు డ్రైవ్ చేస్తున్నారు? నేను డ్రైవ్ చేస్తాను. అది స్లిప్ అయిపోయింది. ఆహా. నేను చూసుకోలేదు. అది ఎలా పట్టుకుని చాలా దూరం లాక్కెళ్ళిపోయింది. అబ్బో. ఆ కొత్తగా వేసిన రోడ్డు సన్నటి ఇసుక ఆ కళ్ళలోకి వెళ్ళిపోయినట్టు తెలియదు. ఆ రెటీనా ఆ పొర ఊడిపోయింది, తెలియదు మాకు. ఆ కాలు దెబ్బ అది ఒకటి అనుకున్నాం. ఇప్పటికే ఆ కాలు కూర్చోలేదు ఆవిడ. ఆ కాలు పనిచేయదు ఆవిడ. అలాగే చేస్తున్నారు. కొంతకాలానికి మా మనవరాలు చిన్నపిల్లప్పుడు ఈ కన్ను పాలు పోస్తుంటే ఇలాగా పక్కకి వెళ్ళిపోతుంది, తెలియట్లేదు. గబగబా మా పెద్ద అబ్బాయి హాస్పిటల్ తీసుకెళ్తే దీనికి మెడ్రాస్ శంకర నేత్రాలయం ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఎల్వి ప్రసాద్ అప్పుడే వచ్చింది ఆపరేషన్ రెటీనా. ఎల్వి ప్రసాద్. మరి అక్కడ ఉందో లేదో మాకు తెలియదు. ముందు వెళ్ళండి, ఆపరేషన్ చేస్తారు అక్కడ. అక్కడ లేకపోతే మెడ్రాస్ వెళ్ళండి అని లెటర్ రాసి పంపించాడు. మీరు హైదరాబాద్ వెళ్ళే వరకు కూడా ఇలాగే ఉండాలి, ఇలా పెట్టుకోకూడదు. ఇమ్మీడియట్గా ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోతే ఏం పర్వాలేదు, రేపు రండి చేద్దాం ఆపరేషన్ అన్నాడు. అప్పుడు అంజబాబు అని చెప్పాను కదండి, ఆయన అక్కడ ఆశ్రయం ఇచ్చాడు. అక్కడ ఆపరేషన్ చేయించుకున్నాం. అప్పుడే 50,000 అయింది ఆ కంటికి. ఆయన అన్నాడు, రెటీనా ఆపరేషన్ ఇది, బక్కెల ఆపరేషన్ ఏదో అంటారు, పొర అతుకుతారు, చేస్తాం, సక్సెస్ అవుతుంది చెప్పడం అని ముందే చెప్పి సంతకం పెట్టించుకున్నాం. సక్సెస్ అయింది, కానీ విజన్ కనపడదు. విజన్ ఏంటంటే చిన్న చిన్న ఏదో ఆకారాలు ఉన్నట్టు ఉంటాయి, కానీ అది సరిగ్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఆ కంటితో అలాగే 2 గంటతో పనిచేసింది. మొన్న 2 నెలల క్రితం కాంట్రాక్ట్ చేయాల్సి వచ్చింది ఇక్కడ అగర్వాల్ గచ్చిబౌలిలో. అగర్వాల్ చేయండి. మీ ఇష్టమైన హీరో ఎవరండి చిన్నప్పటి నుంచి కూడా? మీరు ఆ హీరో అంటే మీకు ఎంతో అభిమానం, అటువంటి హీరో ఎవరు ఉన్నారా? అందరితో చేసాం. అంటే పాతతరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు గారు. ఎక్కువ సినిమాలు ఎవరు చూసేవారు మీరు? ఎక్కువ రామారావు, నాగేశ్వర, ఇద్దరు 2 కళ్ళు కథ ఇండస్ట్రీకి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మూవీస్. మీరు ఫామ్లోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ గారు లేరు అనుకుంటాను మేబీ. అప్పుడు లేరండి, నేను చేయలేదు. ఆయన అప్పటికి రాజకీయాల్లోకి వచ్చారు, సీఎం అయిపోయాడు. సీఎం అయిపోయారు. శోభన్ బాబు గారిని ఎప్పుడు నేను ఆయన చూశాను. ఎప్పుడు చూశారు? స్వయంగా నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఏదో కాలేజీ ఓపెనింగ్కి వెళ్తున్నాడు ఆయన. ఎంత అందగాడండి ఆయన, పర్సనాలిటీ. ఆ పంచిగట్టు కట్టుకుని మేము ట్రైన్ ఇక్కడ మెదన్ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్తుంటే అక్కడ దిగి మళ్ళీ ట్రైన్ మారాలి తణుకు రావడానికి. ఆ ప్లాట్ఫామ్ మీద ఉంటే దిగి తప్పున వస్తున్నారు. చూసి ఫస్ట్ టైం చూసామండి. నందిగామ కాలేజీ ఓపెనింగ్కి వెళ్తున్నారండి. చూసా, రే ఎన్టీఆర్ ఆయన మా వాళ్ళు నిద్రపోతున్నారు అప్పుడు. ఆయన అలా చూసేటప్పుడు ఈ లోపల ఆయన వెళ్ళిపోయాడు. కాషాయ వస్త్రం అండి? లేదు, అప్పుడు ఇంకా రాజకీయాల్లో రాలేదు, సినిమాలోనే ఫస్ట్ టైం అదే చూశానండి. ఆ తర్వాత నేను కాలేజీ స్టడీస్లో చూశాను. అవునా? వరకట్నం సినిమా తీస్తున్నప్పుడు అండి. ఓకే. వరకట్నం తీస్తున్నప్పుడు మేము కాలేజీలో చదువుతున్నాం. మేము అందరూ కాలేజీ ఎగ్గొట్టి అక్కడ షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ పోయారంటే వంతెన ఉంది, పెద్ద వంతెన. కృష్ణకుమారి దూకే సీన్ అది. ఆ కాల వంతెన నుంచి దూకుద్ది. ఇలా దూకుతుంటే ఒక గజయిత కానీ తీసుకొచ్చారు. ఆవిడకి డూపు చీర కట్టేసి ఆ టాప్ లో యాంగిల్లో కెమెరా పెట్టి తీస్తున్నారు. వాడు ఉరికాడు, చీర పైకి లేచిపోయింది. సీన్ కట్ట మళ్ళీ రీటేక్ చేశారు, అది ఓకే అని. అంటే మొట్టమొదట ఎన్టీ రామారావు గారిని మళ్ళీ ఇక్కడ తర్వాత చూసాం. ఎన్టీ రామారావు వరకట్నం షూటింగ్లో చూసాం. అక్కడ విమానాశ్రయం ఉందో తాడపల్లి కూడా, మీకు ఐడియా ఉందో లేదు? అవునండి. అక్కడ మొత్తం చుట్టుపక్కల ఉన్న 2 ఎడ్ల బళ్ళు అన్నీ వచ్చేసినాయి. అక్కడికి వెళ్ళిపోయాం. తర్వాత రేలింగ్ వెంకటరామయ్య గారు వాళ్ళ బావమరిది చేబ్రోలు వెంకటరామయ్య యాదవ్ ఉన్నారు. అక్కడేమో ఎన్టీ రామారావు గారు, రావికొండలరావు గారు, వీళ్ళందరూ ఇక్కడ. కృష్ణకుమారికి రాధాకృష్ణ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోయాం. నైట్ అక్కడ చూడటానికి వెళ్ళిపోయాం. తెర మీద కంటే బయట బాగుంటుంది అప్పుడు.
వరకట్న సినిమా. అదొక ఎక్స్పీరియన్స్. రాజనాల సై సై జోరెడ్లా బండి బండి మహాప్రభు అన్నాడు మధ్యలో రాయకొండలా గారు. అదే ఆ పాట షూటింగ్ ఒకటి. రాజబాబు గారిని కలిసారండి? కలిసి ఏమన్నా అయింది మన గోదావరి జిల్లా అయింది ఆయన ఇక్కడే, ఆయన కూడా టీచరే. అవునండి, ఆయన బీఈడి టీచర్, ఆయన సెకండ్ గ్రేడ్ టీచర్. సెకండ్ గ్రేడ్ టీచర్. ఆయన ఇక్కడ నర్సాపురం వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు కదా, చిట్టిబాబుని అనంత్ గారితో నాకు బాగా ఇంటిమేసి ఉంది, పరిచయం అండి, మాట్లాడుకుంటా ఉన్నాం. రాజబాబు గారిని ఇప్పుడు మీట్ అవ్వలేదా మీరు? రాజబాబు అదే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కలిశాను. మెడ్రాస్లో బాగా రియాక్ట్ అయ్యాడు. నేను నమస్కారం అన్న మా ఫ్రెండ్ అని చెప్పాడు, నమస్కారం అన్న, అంతవరకే. అంతే. సోహన్ బాబు గారితో ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి. ఇక్కడ మనకి అవుట్డోర్ షూటింగ్ ఏమన్నా ఆవిడ వచ్చిందా చూసాం కదా, అప్పుడు చూసాను. ఆయన చూడటం అంతే. ఇంకా కృష్ణ గారండి? కృష్ణ గారిని అది నా మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాయిని స్టూడియోలో చూశాను. అది మంచి దప్పపండు ఛాయ ఆయన, చాలా బాగుంటాడు ఆయన.